హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు క్యారెట్ రైస్ గురించి నేర్చుకుందాం. క్యారెట్స్ వలన ఐస్కి, హార్ట్కి, స్కిన్కే కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కళాయి వేడి చేసి ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్, నెయ్యి ఒక టీ స్పూన్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులో బిర్యానీ ఆకులు ఒక 2, అలాగే దాల్చీని ఒక ముక్క, అలాగే లవంగాలు ఒక 6 వేసుకొని వేడి చేయాలి. అలాగే ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు కలిపింది ఒక టీ స్పూన్ వేసి వేపుకోవాలి. ఇందులో శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసి వేపాలి. అలాగే పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి కలుపుకోవాలి. జీడిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఇప్పుడు వేగాక ఉల్లిపాయ ముక్కలు ఒక 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 6 నుంచి 8 కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 8 వేసుకోవాలి. రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ కాసేపు వేగిన తర్వాత మనం క్యారెట్ తురుము ఒక కప్పు వేసి కలుపుకోవాలి. కలుపుతూ వేపాలి. ఉప్పు ఒక టీ స్పూన్ కలుపుకొని, అలాగే పసుపు కొద్దిగా అంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలిపి మనం మూత పెట్టుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుంటే క్యారెట్ కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. క్యారెట్ తురుము పచ్చివాసన పోయి వేగిన తర్వాత మనం ఫైనల్గా ఒక పెద్ద బౌల్ నిండా ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. రైస్, క్యారెట్ మిశ్రమం మిగతావన్నీ కూడా మిక్స్ అవ్వాలి. టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. మనం ఇలాగన్నా తినేయవచ్చు ప్లెయిన్గా, లేదంటే రైతాతో తింటే ఇంకా బాగుంటుంది. Thank you for watching. Please do like, share and subscribe my channel.